కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ముందుగా సార్ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, వరదలు వచ్చినాయి, ఇది విపత్తు, అనుకోని విపత్తు. చంద్రబాబు నాయుడు గారు గత 3-4 రోజులుగా ఏ విధంగా విజయవాడలో తిష్ట వేసి అక్కడే ఉండి ఏ విధంగా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారో దేశ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. విపత్తుని మనం ఆపుకోలేకపోవచ్చు, అడ్డుపడలేకపోవచ్చు, కానీ వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్ప రాజకీయ నాయకుడు, గొప్ప పరిపాలనాధ్యక్షుడు ఈ దేశంలోనే లేడనేది అందరికీ తెలిసిన విషయమే. ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క మంత్రిని వేసి, మంత్రితో పాటు ఎమ్మెల్యేలను వేసి మా కేడర్ని కూడా రమ్మని చెప్పి అన్ని విధాల అటానే సినిమా రంగం నుంచి కానివ్వండి, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అన్నింటినీ కూడా ఒక అప్పీల్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అప్పీల్కి స్పందించి స్వచ్ఛంద సేవా సంస్థతో పాటు, సినిమా నటులతో పాటు, పారిశ్రామికవేత్తలతో పాటు, వైద్య రంగంతో పాటు అందరూ కూడా వాళ్ళ తగ్గింత వాళ్ళు ఇవ్వగలిగినంత ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు బట్టి కలెక్టరేట్లో ఉంటాం, జేసీబీ మీద ఉంటాం, ట్రాక్టర్ల మీద ఎక్కి వరద ప్రాంతాల్లో వేయడం, బోటులో వెళ్ళకూడదండి ప్రమాదం అని చెప్పినా కూడా ఆయన ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా బాధితులకు అండగా ఉంటా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని ప్రతిపక్ష నేత హోదా కావాలంటా ఉన్నాడు. అతను ఒక ఫ్లోర్ లీడరు. ఆ ఫ్లోర్ లీడర్ కనీసం నేల మీద అయినా తిరగాలి కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టంలో కూడా పాలు పంచుకుంటూ వాళ్ళకి ధైర్యం చెప్పి ముందుకెళ్తుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తూ, దాన్ని కూడా విమర్శిస్తూ వాళ్ళ రోత పత్రికలు రాసుకుంటున్నారు. ఇప్పుడు ఈయన పోవడం వల్లనే పూర్తిగా ఆటంకం కలుగుతోంది, అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రోటోకాల్ ఇబ్బంది అవుతోంది, ఈ విధంగా చెప్తున్నారు. ఆయన ఎక్కడైనా ప్రోటోకాల్ కానీ ఏమైనా చేస్తున్నారా? అంత కాలినడక నిలుస్తున్నారు, అవసరమైతే ట్రాక్టర్లపై నిలుస్తున్నారు. ప్రత్యేకంగా ముఖ్యంగా పుల్లారావు గారికి బాగా తెలుసు. ఆకలి చావులంట, ఎంత దుర్మార్గం అండి. ఆకలి చావులంట, ఆకలితో చచ్చిపోయారంట 34 మంది ఆకలితో చచ్చిపోయారు, ప్రభుత్వం ఆదుకోలేకపోయిందంట. ఎంత దుర్మార్గంగా మాట్లాడతా. ఏమండి, అక్కడ గద్దలు ఇవి పక్షులు రాలేదు కానీ శవం కోసం జగన్మోహన్ రెడ్డి శవాల కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ నువ్వు లండన్ పోవాల్సిన పనేంటి? ఇవాళ ఓకే, నీ కూతుళ్ళు బర్త్డే, ఇక్కడ అంతా చక్కగా పరిస్థితులు బాగుంటా, నువ్వు వెళ్ళిరా, ఎవరైనా వెళ్ళి రావచ్చు, కూతుళ్ళు పోయి తప్పు లేదు. ఇవాళ ఈ పరిస్థితులు ఇట్లా పెట్టుకొని ఏదో కొంపలు మునిగిపోయింటే లండన్ పారిపోతా ఉన్నావు. ఇవాళ నీ క్యాబినెట్లో ఉన్నటువంటి 25 మంది, నిన్నటి వరకు నీతో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు నువ్వు దించక్కడ, నువ్వు దించి నీ అవినీతి సొమ్ముంది కదా, పాప ప్రక్షాళన చెయ్యి. మీ నాన్న అడ్డం పెట్టుకొని సంపాదించిన కోట్లు ఉన్నాయి, నువ్వు నిన్నటి వరకు లిక్కరు, శాండు, మైన్లో సంపాదించిన డబ్బులు ఉన్నాయి. కొద్దిగా దాంట్లో ఒక 2% తీసి పాప ప్రక్షాళన చేసుకో నువ్వు. ఇదిగో అని చెప్పేసరా ఒక్క మంత్రి రాలా, మాజీ మంత్రి, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు కనుక